దీక్షలు, ధర్నాలు, లేకపోతే సమావేశాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా. ఎక్కడ ఖాళీకి ఎక్కడున్నారు? ప్రత్యక్ష పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు అరెస్టులు చేస్తూనే ఉన్నారు, తరలిస్తూనే ఉన్నారు వ్యాన్లు ఎక్కించి. కొత్తగా చేసేది ఏంటి ఇంకా? ఇప్పుడు సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యల దగ్గర ప్రతిపక్షంగా మా గొంతు వినిపిస్తాం తప్పకుండా. నేను చెప్తున్నా కదా చేస్తున్నారని. సో దాంట్లో ఈ రోజు లంగచర్ల సమస్య ఉంది, గిరిజనుల దగ్గర నుంచి భూములు లాక్కున్నారు కాబట్టి తప్పకుండా మేము స్పందిస్తాం. అదే రకంగా మూసీ బాధితులు ఉన్నారు, మూసీ బాధితులు మా కార్యాలయానికి క్యూ కట్టిర్రు, తప్పకుండా వాళ్ళ తరఫున మాట్లాడాల్సిన అవసరం ఉంది. దాని గురించి గొంతెత్తినాం. డెఫినెట్ గా ఎక్కడ సమస్య ఉంటే వరద బాధితుల గురించి కానివ్వండి, అప్పుడు కాలువలు దిగిపోయిన దాని గురించి కానివ్వండి, ఇతరత్ర సమస్యలు ప్రజలకు సంబంధించిన ఏముంటే దాని మీద మా నాయకత్వం, అంటే వారు కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు వారి నాయకత్వంలో కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఎప్పటికప్పుడు ఏ ప్లాట్ఫామ్ ఉంటే ఆ ప్లాట్ఫామ్ మీద స్పందిస్తూనే ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన మా పోరాటం కొనసాగుతూనే ఉంది, దాంట్లో డౌట్ లేదు. ఈ రోజు కేసీఆర్ గారు వచ్చి ఒకసారి మాట్లాడితేనే ఇంత ఉలికిపాటు ఎందుకు తొడలు కొడుతున్నారు అని చెప్పేసి మాట్లాడే అంత పెద్ద అవసరం ఏముంది? ప్రతిపక్షంగా ఒకవేళ మేము మాట్లాడే ప్రతిదాన్ని మీరు కరెక్షన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నిజంగా కూడా అధికార పక్షం వాళ్ళకి అడిగేటోళ్ళు ఉంటే ఆ ప్రతిపక్షం వాళ్ళు అడుగుతున్న దాన్ని ఎప్పటికప్పుడు ప్రజలలో నెగిటివ్ పోకుండా కరెక్షన్ చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి. కానీ ఇప్పుడేమున్నది, ఇంకా 4 సంవత్సరాల టైం ప్రభుత్వము కరెక్షన్ చేసుకోవాలి. మనం చేసే విమర్శల ద్వారా, మనం చేసే సూచనల ద్వారా ప్రభుత్వం తన పద్ధతిని మార్చుకోవాలి, తప్పులు చేస్తే సరిదిద్దుకోవాలనే ఆలోచన ప్రతిపక్షానికి ఉంటే అసెంబ్లీకి రావచ్చు కదా, అసెంబ్లీకి వచ్చి మాట్లాడవచ్చు కదా. వాళ్ళు అడుగుతున్నది అదే. ఈ మాట నాది కాదండి, ప్రజల్లో ఉంది ఆ చర్చ. తర్వాత పార్టీలు అడుగుతున్నాయి, అసెంబ్లీకి రావచ్చు కదా కేసీఆర్ గారు. ఎంత సంవత్సరానికి మహా అయితే 20 రోజులు ఉంటుందో 30 రోజులు ఉంటుందో, అంతే కదా. ఇప్పుడు అసెంబ్లీకి వచ్చే సందర్భంలో తప్పకుండా వస్తారు, కానీ మా సందర్భం ఏముంటుంది? ఇంకా సమావేశాల కంటే సందర్భం ఏముంటుంది? అంటే మీరు కూడా ఎమ్మెల్యేగా చేశారు కదా. ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి వచ్చే సందర్భం అంటే సమావేశాలు. అప్పుడే ఊకనే పోతే అక్కడ ఎవరు రానిస్తారు? అక్కడ 4 సంవత్సరాలు ఉంది, 4 సంవత్సరాలు ఇంకా కాల వ్యవధి ఉంది. 4 సంవత్సరాలలో అనేక సందర్భాలలో సమావేశాలు జరుగుతాయి. ఆ సమావేశాలలో ఈ ప్రభుత్వం చేసిన హామీలు కానీ, ఇచ్చిన హామీలు కానీ, నిలబెట్టుకోవడంలో వైఫల్యం చెందిన విషయాలు కానీ, తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలలో కానీ నిలదీయడానికి అసెంబ్లీ వేదిక ప్రతిపక్ష నేతగా తప్పకుండా మాట్లాడతారు. దానికి కొంచెం వ్యవధి ఉంది. ఎన్నికలు అయిపోయి అంటే మల్లయ్య గారు నేను అంటున్నది కాదు, ఒక మాట. ఇప్పుడు మీరు కూడా ఎమ్మెల్యేగా చేశారు, మీకు తెలుసు సమావేశాల సీరియస్నెస్ ఎలా ఉంటుంది, సమావేశాల్లో ఒక ఎక్స్పీరియన్స్డ్ లీడర్ అవతల వైపు ఉంటే ఎలా ఉంటుంది, మామూలుగా ఒక యూత్ ఉంటే ఎలా ఉంటుంది అనేది మీకు తెలుసు. ఇప్పుడు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, ఒకరు ముఖ్యమంత్రి ఒకరు ప్రతిపక్ష నేతకి ఇద్దరు సభలో ఉన్న సందర్భం చూసాం. అప్పుడు ఎంత ఇదిగా ఉండేది. అప్పుడు కేసీఆర్ గారు అధికార పక్షంలో ఉన్నారు, ప్రతిపక్షంలో కేసీఆర్ గారు కూడా ఉన్నారు, సీనియర్స్ వీళ్ళంతా. ఇప్పుడు గడిచిన 10 ఏళ్ళు కొంతకాలం జానారెడ్డి గారు ఉన్నారు ప్రతిపక్షగా, కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు. ఇది ఎలా ఉంది అప్పుడు చూసాం మనం. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యువకుడు, అలాగే ప్రతిపక్షం పనులు చూస్తున్న ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినా కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, వీళ్ళిద్దరే కదా మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరూ యువకులే. చెప్పకనే మీరు చెప్పేసారు, ఇద్దరు యువకులు కాబట్టి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మామూలుగా హరీష్ రావు గారు అనుభవించే ఆయన కూడా మామూలుగా అట్లా ఉండదు కదండి. చెప్పకనే నేను చెప్పడం కాదు, నేను చెప్తున్నది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీటింగులో కూడా ఏమన్నాడు, నువ్వు పెద్దవాడివి, అనుభవంతుడు, నువ్వు వచ్చి సభకు రా, నువ్వు వచ్చి సలహాలు ఇవ్వు, నువ్వు మాట్లాడు అక్కడ, నీకు నేను చెప్తా, నేను వింటానేనా అంటున్నాడు ఆయన. ఇప్పుడు సీనియర్ మోస్ట్ ఎవరండి? ఇప్పుడు ఆయనే కదా, రావాలి కదా. ఆయన రాకుండా నేను గంభీరంగా చూస్తున్నా అంటే ఎట్లా అనేదే ప్రశ్న. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా వారిచ్చే ఇప్పుడు రెండు బడ్జెట్ సమావేశాలు, రెండోది బడ్జెట్ సమావేశం ఇప్పుడు జరగబోయేది. ఆల్రెడీ ఒకటి అయింది, దానికి పోలే. ఇప్పుడు ఈ నెలలో జరగాలి కదా ఇంకో బడ్జెట్, ఇది మార్చి లోపల. దానికి కూడా రాకపోతే, 2 బడ్జెట్లు కూడా అటెండ్ కాకపోతే ఎట్లా ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉండి? అంటే దానికైతే ఇంకా మొదలు కాలేదు, దానికి వస్తారా రారా అనేది ఇంకా కొంచెం టైం ఉంది. మొదటి సమావేశాలు ఈ సంవత్సర కాలంగా జరిగిన సమావేశాలకు రాకపోవడానికి మీరు మొన్ననే కదా గవర్నమెంట్ ఫామ్ చేసినాము, ఇంకా కొద్దిగా టైం ఇవ్వండి, వ్యవధి ఇవ్వండి అని చెప్పేసి